విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నటువంటి జరగదు. ఇది కుమారస్వామి గారు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మోడీ గారిని అడిగి చెప్తాం అంటే మోడీ గారిని ఎత్తుని తోసేస్తున్నారు. మోడీ గారికి అక్కడ జనాల సెంటిమెంట్లు ఉన్నాయండి, అందుకని చెయ్యొద్దు అని కాదు చెప్పాల్సి. ఎందుకంటే అప్పుడు ఏడాదికి ఇన్ని వేల కోట్ల రూపాయలు భరించాల్సి వస్తుంది ప్రభుత్వం. అలా కాదు, మెయిన్ ఇవాళ ఆయనే గనుల శాఖ మంత్రిగా ఉన్నారు కుమారస్వామి గారి, మన శ్రీనివాస్ వర్మ గారు కానీ. చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడ దానికోసమని ఆ రోజుల్లో భూసేకరణ చేసినటువంటి భూమి 1000 ఎకరాలు అలాగే ఉంది. ఆ భూములని అదే విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతోకి మారిస్తే అది రాష్ట్రపతి సంతకంతో ఉన్నాయన్నమాట, రాష్ట్రపతి పేరుని రిజిస్టర్ అయినాయి. ఆ భూములను విశాఖ స్టీల్ ప్లాంట్ పేరులోకి మారిస్తే లక్షల కోట్ల రూపాయల ఆస్తున్నట్టు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ లక్షల కోట్ల ఆస్తున్న దానికి 1,00,000 కోట్లు లోన్ ఇవ్వమంటే ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఏవైతే పూర్తి స్థాయి పని చేయించడంతో పాటు ఒక గనుల్ని లీజుకి తీసుకోవడము సాధ్యమవుతుంది. ఇంకొక ప్లాంట్ కూడా కట్టుకోవచ్చు, దాంతో విస్తరించుకోవచ్చు, తద్వారా భారీ ఆదాయం వస్తుంది. అది అసలైనటువంటి లాజిక్. వివరంగా చెప్పాల్సినటువంటిది అది. సాధారణంగా ఏంటంటే ప్రభుత్వాలు చేయగాల్చుకోకూడదని ప్రైవేట్ సంస్థలకు తోసేస్తే వాళ్ళు చేసుకుంటారన్నమాట. ప్రైవేట్ సంస్థలు భూమి మీదనే కన్నేస్తారు. కాబట్టి ప్రైవేట్ సంస్థలకు ఆ భూమిని ఏదో ఇచ్చేయడం కంటే కూడా ప్రభుత్వ రంగ సంస్థగానే దాన్ని అద్భుతంగా నడిపించవచ్చు, అద్భుతంగా లాభాల బాట పట్టించవచ్చు. ఆ విషయాన్ని వివరంగా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీళ్ళిద్దరూ కలిసి సాధ్యమవుతుంది అది.